ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏం కావాలి? మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడితో అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరై ఆవిడ? సముడు ఇదిగో ఈ ఆటకి నీ ఇస్త్రీ అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలేయాలి. అట్నా మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యో. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు? పెద్ద చెప్పొచ్చోగనే పా. ఏదోలే లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చే. అక్కడ అమ్మగారి బట్టలు మాడతాడతా కుకోమక. నేనేం చేయనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మొట్టెట్టేసేయి అంటది. నువ్వు మాడతాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే 4 సబ్బులు నొక్కెత్త పోరా. ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం ఏమో, అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకు వేసామంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు. నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. ఇక్కడున్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. కేరా నా గుడ్డలు వేసుకోదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంత కొల్లేరైపోయినా ఉంది. అట్టగా వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగ్గుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించమా. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే. ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది?
ఓసిలి అమ్మకం చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నాను. అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఈరయ్యది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు ఏనుగు నలుపా? కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా నిన్ను? ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? నాకు 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపుదిరా. ఇట్రా. ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా నన్ను బెదిరిస్తావా? రే, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 సరే అమ్మో. ఒరే ఈరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు, పందిరా కొడక, పందిరా కొడక. డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? నా లాఠీ ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా లాఠీ ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. అమ్మా, అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తురంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అట్లాగా? మీ ఇద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా ఏటి? నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది? పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు, నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకో. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. ఇచ్చో 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 ఇచ్చో. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్, సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా,
అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా ముందుకి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్! కష్టాన్ని పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరకు ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోడు గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి 2వ రౌండ్లో పడ్డామన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు. నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను. కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తాననుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆ టైపేమో అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది. పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది. పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను గానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ చెల్లదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నానని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. ఇదిగో అమ్మాయి, ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రాలు చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టగర్లేదులే. ఏంటిది? కట్ట కాదు, పుస్తే. పుస్త? ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలి పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళిపట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలు అభిమానం గల పిల్ల. అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగే నా ప్రాణాలన్నా తీసేయండి. అమ్మా ఆండాళ్ళమ్మ కాదు, రంబమ్మ. ఆ పోని రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాన్లు కింద పడేస్తాం.
అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే అబ్బో ఏంటి గురు సహాయం చేస్తే సైరన్ లారుతుంది? నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైగా లెక్చర్లు ఇస్తావా? కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళిపొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నువ్వు నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తబడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య నీ బావ? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు. ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆటైపోయలే. ఏ నువ్వేటైపోతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పానుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. డిక్కితి ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీనే. అది సరిగాని అతనెవరే? వీడా, వాడ అసిస్టెంట్. మరి అతను? వాడా, మన బాడీ గార్డ్. అవును, పెళ్లి కూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించాను సార్. పర్సనల్గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోనని తెగ టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోరాయా దేక్. ఏంటి అతను నీ బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఎడుస్తుంటాను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. నీకెప్పుడూ చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కే గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య? అవునమ్మా. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ సో థ్రిల్డ్ సార్. నా భార్య సార్. నమస్తే జీ. నమస్తే మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవేరమ్మా ఇలా రావే? ఏ నిన్నే పిలుస్తుందే. నూరు ముయండి. హలో, కాలింగ్. గో గో సార్ సార్, రమ్మ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. యామై కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి, పార్క్ వెళ్దాం. అమ్మో, పార్కు కా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో, అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి.
నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఆ. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని ఆ, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బో, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? ఉమ్, అందుకు. ఓం విష్ణవే స్వాహా, ఓం యజ్ఞాయ స్వాహా, ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం అగ్నయే. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికే? ఇంకెవరికి? మా నాన్నకి. ఎందుకు? నాకు పెళ్లి మూడు వచ్చేసింది. పెడితే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు. కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. టాటా స్టీరియో. రేయ్, షట్ అప్. వై? ఎక్కువ ఎస్ ఎస్. వెళ్ళొస్తాను సార్. ఉంటారు. గో గో. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. బతికే ఉన్నాడు. He was alive. He was not dead. Am I right? ఎస్ సార్. But now, eternal sleep. శాశ్వత నిద్ర. ఇక లేవడు. బాబు అని నన్ను పిలవడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్నవాడే పొట్టేళ్లను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నమహన. ఐ వాంట్ స్పేర్ ఎనీబడి. హీ వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్.
ఏమైందమ్మా? మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈ యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా. తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. ఛ! మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు. ఏమయ్యా రఘురామయ్య, మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు, నా బిడ్డలు, నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా? పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాడితో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు అన్ని పోట్లే, జాగ్రత్త. రంగా, ఒకటిగా కలుసున్నప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? రంగా, ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా మేమెవరం భోజనాలు చెయ్యం. రండి. ఏమండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, ఆస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను. కానీ ఏమండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక, చివరి కోరిక ఇదేనండి. ఆస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తలకొరవ పెట్టకపోతే అది ఎంత బాధో ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారే. నాకు ఈ దరిద్రం వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని 3 భాగాలు చేయాలి. 2 భాగాలు నా కొడుకులకి, 1 భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి. ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటాలు గనక. నాన్న, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నావు. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి ఎంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు. ఏరా, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. బయటికి పోతాను. కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో. మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, సారా, బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే, కిక్కు. నిషాలో, కిక్కులో, మత్తులో, తూలుడులో, పేలుడులో తేడాలు లేవు. కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు?
ఎందుకొచ్చాయి తేడాలు? ఆ రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా? నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా, మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు. మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని ఖావ్ 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 అని పిలుస్తారు. కమంటార్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది? మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను, నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు. చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి. అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా. అవును. మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లుడి కింద వచ్చేస్తాను. అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరికం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. అది ఎలా కుదురుతుందండి? ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది, నా ఇష్టం. నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను. మా అమ్మా నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. డ్రైవర్, కారాపు. దిగు. కారు దిగు. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్లు ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్యవయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లలో, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. చి దా జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. చి మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది,
బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదవే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద 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 పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఛీ! ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. ఆ, ఆ. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. కసక్ బంగారం బయటిరా. ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నా? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. హలో. ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం. కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. నమస్కారం 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 బాగారు. బాగున్నావు అమ్మా నెమ్మదిగా దిగు. నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా మెల్లిగా దిగు. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు. మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్తలో తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో